సో, హీలింగ్ వాస్తుతులకి స్వాగతం మిత్రులారా. ఈ రోజున మనం ఒక కామన్ మ్యాన్ ఇల్లు కట్టేటప్పుడు వాడేటటువంటి కొలతలనమాట. దగ్గర 30x60. ఈ యొక్క 30x60 కొలతలు మనం తీసుకునేటప్పుడు, మనం స్థాపత్య వేద ఆయాది గణనం చేసిన తర్వాత, ఎన్ని వైవిధ్యాలతో కట్టవచ్చు అనేది ఇక్కడ పాఠకులకు చూపెట్టాలన్నది ఇక్కడ ప్రయత్నం మిత్రులారా. అంటే మోస్ట్‌లీ వాళ్ళున్న బయట ఉన్నటువంటి వాస్తు లెక్కలయి మనం తీసుకునేటప్పుడు ఇదే కొలతలు తీసుకెళ్ళినప్పుడు 100కి 90 మంది ఒకే రకమైన ప్లాన్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే. దక్షిణం పక్క ఈ యొక్క ముఖద్వారం పెడుతున్నాం కాబట్టి, ఆగ్నేయం పక్కగా ఎంట్రీ పెడతారు. సో, ఆగ్నేయం పక్కగా వంట రావాలి కాబట్టి, పూర్తిగా ఆగ్నేయం పక్కన పెట్టకుండా, కొంత స్పేస్ వదిలి వంటకి ఒక 7 అడుగులో, 8 అడుగులో తీసుకొని స్పేసు. ఎంట్రీ ఆ రకంగా దక్షిణము తూర్పు పక్కగా ఉండే విధంగా, ఆగ్నేయానికి దగ్గరగా ఉండే విధంగా పెడుతూ డెవలప్ చేస్తారండి యాక్చువల్‌గా. కానీ ఇక్కడ మనం ఒక ఆయం గట్టిన తర్వాత, ఆ యొక్క ప్రపోర్షన్స్ అయి మనం ఎలా తీసుకుంటామంటే, ఆ ఇంటి ఎన్‌క్లోజర్‌లో ఉన్న స్పేస్ అనేది వాళ్ళ వాళ్ళని అనుకూలంగా వాళ్ళకి పాజిటివిటీ ఇచ్చే విధంగా అది వర్క్ చేస్తుందనమాట. అంటే హ్యూమన్ యొక్క బిహేవియర్ మీద, ఈ హ్యూమన్ యొక్క నర్వస్ సిస్టమ్ మీద దాని యొక్క ప్రభావం చూపుతుంది. కానీ అది ఒక డైరెక్ట్‌గా ఏర్పడే ప్రభావం కాదండి. ఆ ప్రభావం ఎప్పుడు మారుతుందంటే, నీ ఇన్నర్ ఆర్డర్ మారినప్పుడు మాత్రమే అది మారుతుంది. మన ఇన్నర్ ఆర్డర్ అంటే ఏంటి? మన మన యొక్క సోల్ యొక్క వైబ్రెన్సీ. మన ఆత్మ యొక్క వైబ్రెన్సీ అన్నమాట. సో, ఈ రకంగా ఒక ఆత్మ యొక్క వైబ్రెన్సీని మనము మార్చటానికి ఇంటి లోపల ఎటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తే, ఎటువంటి కొలతలతో ఏర్పాటు చేస్తే ఆ యొక్క వైబ్రెన్సీ మారుతుంది అనేది శాస్త్రం చెప్పింది. కొన్ని వందల వేల సంవత్సరాలుగా కట్టినటువంటి మాన్యుమెంట్స్ గాని, టెంపుల్స్ గాని, నగరాలు గాని ఇదే నాలెడ్జ్ మీద పనిచేస్తున్నాయండి. ఇవాళ మనం ఒక భగవంతుడి దగ్గరికి ఒక తిరుపతి గాని, ఒక శ్రీశైలం గాని, ఒక శ్రీరంగం గాని ఎక్కడికైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ భగవంతుడుంటాడు. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటామని మనం అనుకుంటున్నప్పుడు, ఇటువంటి ఆలయములు అన్నీ అంటే లయతో కూడినటువంటి బిల్డింగ్స్ అన్నీ ఇప్పుడు మనం వాడేటటువంటి స్థాపత్య ధర్మంతో కట్టారు కాబట్టి, అక్కడికి వెళ్ళి మనం ఉన్న కాసేపు ఒక మానసిక ఆనందానికి, ఉద్వేగానికి లోనవుతాము. అదే రకంగా అక్కడ మనం కోరుకునేటటువంటి కోరికలు కూడా ఎక్కువ శాతం తీరుతాయండి. అదే మ్యాథమెటిక్స్‌తో ఒక కామన్ మ్యాన్ ఇల్లు కట్టుకుంటే ఏ రకంగా ఉంటుంది? ఎప్పుడో సంవత్సరానికి 6 నెలలకొకసారి దేవాలయంకెళ్ళి ఒక 2, 3 గంటలు ఉండేదానికి అంత మహత్తున్నప్పుడు, అదే నాలెడ్జ్‌తో మనం కట్టుకునేటప్పుడు ఎటువంటి మహత్తు ఉంటుంది? ఎందుకంటే దేవాలయ వాస్తు, ఇంటి వాస్తు వేరు వేరు కాదు. దేవాలయంలో చేయాల్సినటువంటి శక్తితత్వం అనేది ఒకలాగుంటుంది. ఇంటికి సంబంధించి శక్తితత్వం ఒకలాగుంటుంది. తప్పితే మూల సూత్రాలన్నీ ఒక్కటే. ఆయాది గణం అంతా ఒక్కటే. గుడిలో గూడా ఒక నక్షత్ర బలాన్ని కలిగి ఉంటుంది ఆ క్షేత్రం. అదే రకంగా ఇల్లు కూడా ఒక నక్షత్ర బలాన్ని కలిగి ఉంటుంది. అలాంటి నక్షత్ర బలాన్ని ఇక్కడ మనం క్రియేట్ చేస్తూనే, మనం ఇక్కడ ఏం చేశామండి, ఒకే కొలతలున్నటువంటి అంటే ఒక నైరుతి బిట్ కార్నర్‌లో ఒక దక్షిణముఖంగా ఇల్లు కడితే ఒకే కొలతల్ని 3 వైవిధ్యమైన రూపాలలో ఏ రకంగా కట్టొచ్చు? ఒక ఇల్లు ఇలాగే కట్టుకోవాలని కాకుండా, భిన్న రీతులలో, భిన్న వైవిధ్యాలతో ఏ రకంగా కట్టుకోవచ్చు అనేటటువంటి చెప్పే ప్రయత్నం. ఎందుకంటే, మండువా లోగిల పట్ల చాలా ఆసక్తి అనేది పెరుగుతుంది ఈ మధ్య కాలంలో. మరి మండువా లోగిలి ఒక 200 గజాల్లో 30x60 కొలతల్లో కట్టుకోవచ్చా? కట్టుకోగలమా? కొంతమందికి ఇంకొక రకంగా ఉంటుంది. మనం పూర్తిగా సెల్లార్ వదిలిపెట్టి ఒక గ్రూప్ హౌస్ లాగా 3 ఫ్లోర్‌లు కట్టుకుందాము ఇండివిడ్యువల్‌గా. ఇదొక రకమైన కోరిక. ఇంకొకరికి ఏ రకంగా ఉంటుందంటే, కొంత పార్కింగ్ ఉండాలి గ్రౌండ్‌లో. కొంత ఒక సింగిల్ బెడ్‌రూమ్ గాని, షాప్ గాని రెంట్ రావాలి. ఒక ఫ్లోర్‌లో పూర్తిగా మనం ఉండాలి. మిగతా ఆ పైన 2 పోర్షన్‌లు చేయాలి. అంటే ఇన్ని వైవిధ్యాలు ఒక ఆయు నంబర్ తీసుకొని, ఆ యొక్క కాన్షియస్‌నెస్ దెబ్బతినకుండా, ఆ యొక్క ఓనర్ యొక్క ఫంక్షనాలిటీ ఎలా చేశాము అనేటటువంటి చెప్పే ప్రయత్నంలో
ఊరికే ఆ యొక్క స్థలాన్ని ఆ 3 వేరియంట్స్‌ని చూపెట్టడం అనేది జరుగుతుంది. తర్వాత ఒక్కొక్క వేరియంట్‌ని ఒక్కొక్క వీడియోలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనకున్నదేంటి మాస్టర్? ఇక్కడ మనకున్నది పశ్చిమం రోడ్డు, దక్షిణం రోడ్డు. నైరుతి బ్లాక్ అని చెప్తామనమాట. అంటే ఈ రకంగా 2 రోడ్లు ఉండడం డిజైన్‌కి చాలా మంచిదనమాట. అంటే 2 రోడ్లున్నాయని జెప్పి 2 పక్కల ద్వారాలు ఎత్తరాదు. అది దక్షిణం గుమ్మమైనా ఎత్తాలి, పశ్చిమ గుమ్మమైనా ఎత్తాలనమాట. అది ఆయాది గండంలో మనం తెలుస్తుందనమాట. సో, ఈ రకంగా 30x60 ఉన్నటువంటి ప్లాట్‌లో ఒక వేరియేషన్ ఏంటంటే మనం ఒక మౌలిక అనేది ఇక్కడ మనం చేసాం. సో, ఇంటి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ రకంగా ఒక కిచెను, ఒక లివింగు, అదే రకంగా ఒక మాస్టర్ బెడ్‌రూమ్ కంప్లీట్‌గా ఒక మాస్టర్ బెడ్‌రూమ్ ఇచ్చి, ఈ యొక్క మాస్టర్ బెడ్‌రూమ్ నుంచి ఈ యొక్క లివింగ్‌లోంచి ఒక సిట్‌ఔట్ లాగా ఇచ్చామనమాట. ఇక్కడేంటంటే పూర్తిగా ఈ యొక్క బ్రహ్మస్థానము, ఈ కుర్చీలున్నటువంటి ప్రదేశము. అంటే ఇది ఉత్తర భాగము, ఇది బ్రహ్మస్థానం. పూర్తిగా ఓపెన్ టు స్కై కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు అది మౌలికా గృహం అవుతుంది. నేను ఈ రకంగా పెట్టుకోను, ఈ రకంగా ఉత్తరం కూడా క్లోజ్ చేసుకుంటాననుకున్నప్పుడు అది చతుర్ముఖం అవుతుందనమాట. అంటే ఒకే దాంట్లో మన 2 వెర్షన్స్ అనమాట. ఏ రకంగా కావాలి అనేది మనం ఇచ్చామనమాట. రెండవ వెర్షన్ ఏంటంటే మనకి ఈ రకంగా పూర్తిగా మనం ఒక పార్కింగ్ వదిలిపెట్టేసి ఈ రకంగా దక్షిణం నుంచే డైరెక్ట్‌గా మనం ఇంటి లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి. వచ్చినప్పుడు చక్కగా మధ్యలో అంతా ఒక కామన్ స్పేస్, ఒక ఫాయర్, ఒక లివింగ్ రూమ్ లాగా అనుకునేటప్పుడు ఆహ్, ఇదొక బెడ్‌రూము, ఒక మాస్టర్ బెడ్‌రూమ్ లాంటిది. దానికి ఒక అటాచ్డ్ టాయిలెట్. అదే రకంగా ఒక కిచెను, ఒక నార్త్ ఈస్ట్‌లో బెడ్‌రూమ్. అదే రకంగా ఒక కామన్ టాయిలెట్ బయట. ఈ రకంగా ఒక డిజైన్ డెవలప్ చేశాం. ఈ యొక్క డిజైన్ గొప్పతనం ఏంటంటే డైరెక్ట్‌గా దక్షిణ సింహద్వారానికి ఎక్కేస్తారనమాట కింద నుంచి వెక్కినప్పుడు. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క ఇంటికి పశ్చిమం పక్కన గాని, లేదంటే తూర్పు పక్కన గాని మెట్లిచ్చుకొని ఆ వరండాలోకొచ్చి వెళ్ళే పద్ధతుంటుంది. చాలా జనరలైజ్డ్ పద్ధతనమాట. అది కూడా అలాంటిది కూడా మనం చూపెడదాము. సో, మూడవది. మూడో ఇదేంటి? వారికి ఒక 3 అంతస్తులు కావాలి. 3 అంతస్తులు కావాలి అనుకునేటప్పుడు మూడవ పద్ధతండి. తూర్పు పక్కన, ఆగ్నేయం పక్కన తూర్పులో మెట్లేసుకున్నాం అనమాట. మెట్లేసి ఈ రకంగా కింద చూడండి ఒక రకంగా కొంత పార్కింగ్ ఇచ్చాము. కొంత ఒక రెంటెడ్‌కి అన్నట్టు ఇచ్చాము. పైన ఎక్స్‌టెన్షన్ తీసుకొని ఒక బాల్కనీ ఇచ్చాము. పై ఫ్లోర్‌లో అంటే మిడిల్ ఫ్లోర్‌లో ఓనర్స్ ఉంటారు. పైన 2 సంబంధించినటువంటి పోర్షన్స్ రెంట్స్‌కి ఇచ్చుకునే విధంగా. ఇక్కడ ఈ మూడింటిలోనూ ఉన్న వైవిధ్యాన్ని మిమ్మల్ని చూడమని చెప్తున్నాం అనమాట. అదే రకంగా మనం డిజైన్ చేసేటప్పుడు ఇదిగోండి ఒక 3 డైమెన్షన్ గ్రౌండ్ ఫ్లోర్ ఈ రకంగా ఉంటుంది. వెహికల్ వస్తే పార్కింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. లివింగ్ రూమ్ ఫర్నిచర్ ఈ రకంగా ఉంటుంది. అదే రకంగా మనకి ఒక టాయిలెట్ వ్యవస్థ, టాయిలెట్ సీట్ ఎక్కడ పెట్టుకోవాలి, వాషింగ్ ఏరియా ఎక్కడ ఉంటుంది. అదే రకంగా కొన్ని 2 సార్లు 2 చోట్ల వంట చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఒకళ్ళకి వాయువులో వంట డిజైన్ చేయడం అనేది జరిగింది. ఒకళ్ళకి బెడ్‌రూమ్ ఈ రకంగా ఇచ్చి అటాచ్డ్‌గా ఇవ్వడం అనేది జరిగిందనమాట. అంటే ఇదొక ఫ్లోర్. ఒక గ్రౌండ్‌లో ఉన్న సినారియో. అదే రకంగా ఫస్ట్ ఫ్లోర్‌లో సినారియో ఏంటంటే, డైరెక్ట్‌గా ఓనర్ కంప్లీట్‌గా యూజ్ చేసుకుంటాడు. సో, అతను మెట్లెక్కి ఈ రకంగా నడుచుకుంటూ వచ్చి, ఈ దక్షిణం పక్కగా లోపలికి ఎంట్రీ అయ్యి, ఒక లివింగ్ రూము, ఒక స్టోర్ రూము, ఒక పూజా రూము, కిచెన్ కమ్ డైనింగు, 2 బెడ్‌రూమ్స్ అన్నమాట. ఆహ్, పశ్చిమం పక్కన మనకి రోడ్డుంది కాబట్టి బాల్కనీ. అదే రకంగా మూడవదనమాట. అంటే వారి పైన నేను 2 ఫ్లోర్‌లు అద్దెకిచ్చుకుంటాను అనుకునేటప్పుడు కొంత వైవిధ్యంగా మనం చేయాల్సొచ్చింది. ఫస్ట్ ఒక టెనెంట్ ఎక్కడుంటాడంటే, ఈ యొక్క దీంట్లోంచి ఎంటర్ అయ్యి, ఈ రకంగా కొంచెం కిచెను ఇది మనకి పెట్టుకుంటాడనమాట. కొంత ఓపెన్‌గా చేయాల్సొచ్చిందనమాట బెడ్‌రూమ్‌నిక్కడ. అదే రకంగా ఇంకొక టెనెంట్ అనేవాడు ఈ రకంగా వస్తాడు. వారికి ఆగ్నేయంలో వంట చేసుకుంటారు. ఇది హాల్ అవుతుంది. హాల్‌లోంచి మనకి ఒక టాయిలెట్టు, అదే రకంగా వాష్ ఏరియా ఇచ్చాము. ఒక సింగిల్ బెడ్‌రూమ్ అనమాట. ఎక్కడ మన ఆహ్, ఎనర్జీ అనేది దెబ్బతినకుండా,
అంటే కాన్షియస్‌నెస్ అంటాం. వాస్తు పురుష తత్వం అంటాం అనమాట. అది దెబ్బతినకుండా మనం అది చేయడం అనేది జరిగిందనమాట. సో, ఈ మూడింటి వెర్షన్స్‌ని మనం ఒక్కొక్క వీడియోలో నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. దయచేసి గమనించండి. ఈ మూడింటికి సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి 10 నిమిషాల ఉపోద్ఘాతము దయచేసి ప్రతి వీడియోలోనూ ఉంటుందనమాట. ఎందుకంటే 3 రకాలు ఇన్నున్నాయి. ఇందులో ప్రత్యేకంగా మండువా తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. ఇంకొక వీడియోలో 3 విడతలు ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో సెల్లార్ కంప్లీట్‌గా పెట్టి, కంప్లీట్‌గా ఒక ఫ్లోర్ ఓనర్ ఉంటే ఎలాగా అనేది. ఇంకొక దాంట్లో సెల్లారు కావాలి, కొంత పార్కింగ్ కావాలి, కొంత మనకి ఆహ్, రెంట్స్‌కి ఇచ్చుకోవాలి. అంటే మిడిల్ ఫ్లోర్‌లో ఓనర్ ఉంటాడు. కింద సెల్లార్ ఒక సింగిల్ బెడ్‌రూమ్, పైన 2 సింగిల్ బెడ్‌రూమ్స్. అంటే ఇంత వైవిధ్యంగా కూడా మనం చేసుకోవచ్చని చెప్పే ప్రయత్నం అన్నమాట. సో, థాంక్ యూ వెరీ మచ్. సో, మిత్రులారా ఇప్పుడు ఈ 30x60 సౌత్ ఫేసింగ్‌గా ఉన్న దాంట్లో ఒక మండువా లాగా ఎలా చేసుకోవచ్చు, ఒక మౌలిక లాగా ఎలా చేసుకోవచ్చని ఒక వీడియో చెప్పే ప్రయత్నం. ఒక బేసిక్ ఒక ఐడియా అనేది మనం తీసుకునేటప్పుడు ఇక్కడ ఎంట్రీ అనేది సిక్స్త్‌లో అయినా తీసుకోవచ్చు మిత్రులారా. లేదా ఫోర్త్‌లో అయినా తీసుకోవచ్చు దక్షిణానికి. సో, ఒక డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనిక్కడ సిక్స్త్ నుంచి ఎంటర్ అయ్యేటట్టు తీసుకున్నాననమాట. చాలామంది అపోహపడతారు. దక్షిణము నైరుతి పక్కన ఉచ్చనీచాలు బయట చెప్పిన ప్రకారం చూసుకున్నప్పుడు ఇటు పెట్టుకోవచ్చా లేదా అనే కన్‌ఫ్యూజన్ ఇదవుతారు. అసలు శాస్త్రంలో ఎక్కడ ఉచ్చనీచాలు అంటే ఒక సగం పూర్తిగా ఉచ్చమవడం, సగం సగం పూర్తిగా నీచమవడం అనేది ఎక్కడా చూపెట్టలేదు. ప్రతి పాదాల్లో ఉచ్చనీచాలుంటాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ప్రతి పాదాలంటే ప్రతి పాదము హ్యూమన్‌కి కండక్టివ్‌గా ఉంటుందా? హ్యూమన్ యొక్క నర్వస్ సిస్టమ్‌కి ఆ ఎనర్జీ కండక్టివ్‌గా ఉంటుందా? నాన్ కండక్టివ్‌గా ఉంటుందా? కండక్టివ్‌గా ఉండడం ఏంటంటే, అతని సోల్ అనేది ఆ యొక్క ఎనర్జీని ప్రాపర్‌గా తీసుకోగలుగుతుంది. ఆ యొక్క ఎనర్జీ ఎక్కువైనప్పుడు ఏంటంటే, ఆ యొక్క హ్యూమన్ సోల్ తట్టుకోదనమాట. తట్టుకోని దాన్ని మనం ఏంటంటే, అది కంఫర్టబుల్‌గా ఉండదు. కంఫర్టబుల్‌గా ఉండని చోట మనం సింహద్వారం పెట్టం. మీరదే గుర్తుపెట్టుకోవాలి. అదే రకంగా 9/9 వాస్తు పురుష మండలి తీసుకునేటప్పుడు, మనకి దక్షిణం పక్కగా ఆగ్నేయం పక్క నుంచి 4వ పాదంలో గాని, ఆగ్నేయం పక్క నుంచి 6వ పాదంలో గాని, ఆ యొక్క పాదంలో ఉండే ఎనర్జీస్ మనకి కండక్టివ్‌గా ఉన్నాయని చెప్పారు కాబట్టి, మనము ఆ యొక్క కండక్టివ్‌గా ఉన్న ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో, ఆ యొక్క ఎనర్జీస్‌ని యాక్టివేట్ చేస్తాం. యాక్టివేట్ చేయడం అంటే ఏంటి? ఆ యొక్క మదర్ వాల్, ఆ ఇంటి యొక్క మెయిన్ వాల్ ఏదైతే ఉందో దానికి ఒక ఓపెనింగ్ లాంటిది పెట్టి, అక్కడి నుంచి నడకలనేది నడుస్తాం అన్నమాట. సో, అందువల్ల ఏంటంటే, మీరు క్లియర్‌గా తెలుసుకోండి. ఉచ్చనీచాలు అనేది పూర్తిగా ఇల్లు తీసుకున్నప్పుడు మధ్య భాగం నుంచి సగం ఉచ్చమని, సగం నీచమని ఎక్కడా లేదండి. ప్రతి దిక్కుకు అది 9/9 వాస్తు పురుష మండలైతే ప్రతి పాదానికి ఉచ్చనీచాలుంటాయి. ఉచ్చం అన్న చోట మనము శుభద్వారం పెడతాం. నీచము అన్న చోట అంటే ఆ నడకలకు కూడదు కాబట్టి అక్కడ మనం ఓపెనింగ్ చేయమనమాట. ఎప్పుడైతే ఓపెనింగ్ చేసి కాలుతో నడకలు మొదలుపెట్టామో లోపల నడవడం అవి యాక్టివేట్ అవుతాయన్నమాట. అందువల్ల ఉత్తనీచాలనేవి పదదేవతలకు సంబంధించింది. ఆ యొక్క గ్రిడ్ మాడ్యూల్స్‌కి సంబంధించింది. మొత్తం బిల్డింగ్ కట్టే సగం ఏరియా కాదండి. ప్రతి దిక్కు తీసుకొని సగం ఉచ్చము, సగం నీచము. అంటే ఒక తూర్పు తీసుకున్నప్పుడు తూర్పు మధ్య భాగం నుంచి తూర్పు ఈశాన్యం పక్కకున్న దాన్నేమో ఉచ్చం అంటారు. తూర్పు మధ్య భాగం నుంచి ఇటుపక్క ఆగ్నేయం పక్కకున్న దాన్ని మనం నీచం అన్నారు. అంటే నీచులు ఎక్కడ పెట్టకూడదన్నారు. అది రాంగ్. అదే ఉత్తరం తీసుకునేటప్పుడు ఉత్తరం మధ్య భాగం నుంచి ఉత్తర ఈశాన్యం వరకు ఉచ్చమన్నారు. అంటే ఉచ్చం ఉన్న చోట ఈశాన్యంలో ద్వారం పెట్టొచ్చని చెప్తున్నారు. ఆహ్, శాస్త్రబద్ధంగా మనం చూసుకునేటప్పుడు ఉత్తరం మధ్య భాగం నుంచి వాయువ్యం పక్కగా ఉన్న 3 పాదాల్లో శాస్త్రం ఏదో ఒక పాదంలో సింహద్వార స్థాపన చేయమని. ఎందుకంటే అక్కడున్న పాదాసు మన యొక్క హ్యూమన్ యొక్క నర్వస్ సిస్టానికి, హ్యూమన్ యొక్క కాన్షియస్‌నెస్‌కి పాజిటివ్‌గా పరిణమిస్తాయని చెప్పింది. సో, అందువల్ల అక్కడ సింహద్వార స్థాపనకి మనము ఉచ్చనీచాలతో పెట్టుకోకూడదు. మరి ఉచ్చనీచాలనేది ఇంత బలంగా ఎలా తీసుకెళ్ళగలిగారో కూడా ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. సో, ఉచ్చనీచాలనేది వాస్తు శాస్త్రాస్త్రం లేదు. అదే రకంగా దక్షిణం పక్కన కూడా 9/9 వాస్తు పురుష మండలంలో 9 పాదాల్లో 2 బాగా హ్యూమన్స్‌కి అనుకూలంగా ఉంటాయి. మిగతా 7 తక్కువ అని చెప్తారు. అందుకని ఆ రెండిట్లోనే సింహద్వారం పెట్టిస్తాం. అలాగే పశ్చిమం గూడా తీసుకునేటప్పుడు ఇవాళ పూర్తిగా ఆ వాయువ్యం పక్కన ఉచ్చం అని చెప్పి, వాయువ్యం పక్కగా సింహద్వారం పెట్టి, అక్కడ యాక్టివేట్ చేస్తున్నారు. అక్కడ ఎనర్జీస్ అనేది అంత మంచిది కాదు హ్యూమన్‌కి.
కొంత ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సో, ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే బేసిక్‌గా స్థాపత్యవేద, ఆయాది గణితం మనం తీసుకుంటే ద ఓవరాల్ డిజైన్ ఈస్ డిపెండ్ ఆన్ ద వే వి ఆర్ ఎంటరింగ్ ఇంటూ ద హోమ్. ఇంట్లోపలికి ఎలాగ ఎంట్రీ అవుతున్నాం అనేది మనం తీసుకునేటప్పుడు, ఇక్కడ ఎంట్రీ నాలుగో పాదం నుంచి ఎంట్రీగా పెట్టినప్పుడు అక్కడ ఉండేటటువంటి కూర్పు ఒకలాగుంటుంది. ఆరో పాదంలో మనము మెయిన్ ఎంట్రీ పెట్టినప్పుడు అటుపక్కన కూర్పు ఒకలాగా ఉంటుందనమాట. ఇవన్నీ డిజైన్‌లో చాలా వైవిధ్యాన్ని కలగజేస్తాయి. సో, ఒక బేసిక్‌గా ఇది మనం అనుకునేటప్పుడు అంటే ఇక్కడ ఆహ్, ఇంట్లో లోపలికి ఎంటర్ అవ్వగానే ఎడమ పక్కన 8/9 మనం ఒక బెడ్‌రూమ్ కింద డిరైవ్ చేసాము. అదే రకంగా 11, 11 దగ్గర దగ్గర 12/12:30 ఇంకొక బెడ్‌రూమ్ కింద మనం డిరైవ్ చేసాం. అదే రకంగా 12:30 x 11, 11 దగ్గర దగ్గర 12 ఇదొక లివింగ్ రూమ్ కింద మనం ఇచ్చేసాం. 9:30 x 8 ఒక కిచెన్. ఈ రకంగా నడకలు. ప్లస్సు ఈ యొక్క లివింగ్ రూమ్‌లోంచి ఉత్తర భాగానికొచ్చేటట్టు, ఈ యొక్క బెడ్‌రూమ్ నుంచి ఉత్తర భాగానికొచ్చేటట్టు మనం డిజైన్ చేయడం అనేది జరిగింది. సో, ఇప్పుడు ఏదైతే ఈ 3డీలో ఒక మౌలిక డిజైన్ అవ్వచ్చు, మండువా డిజైన్ అవ్వచ్చు. 2 పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఇక్కడ 2 మీకు చూపెట్టడం అనేది జరుగుతుందనమాట. ఇప్పుడు ఇంటి మొత్తము 4 పక్కల బంధింపబడి కేవలము బ్రహ్మస్థానం ఈ రీజియన్ మొత్తము ఆ యొక్క స్పేస్‌కి అట్రిబ్యూట్ చేసినప్పుడు అది ఒక మండుక అని చెప్తామనమాట. అంటే సెంట్రల్ కోర్ట్‌యార్డ్ అనేది ఓపెన్ అయింది. అంటే ఆ యొక్క బ్రహ్మం ఎక్కడైతే డెఫినిషన్ తీసుకుంటాడో ఆ యొక్క బ్రహ్మస్థానము, ఆ బ్రహ్మస్థానం అనేది ఐదో పంచభూతము. ఆ యొక్క పంచభూతాన్ని స్పేస్‌కి అట్రిబ్యూట్ చేయమని చెప్పింది. అందువల్ల అక్కడ పైకప్పు అనేది ఓపెన్ చేయడం ద్వారా ఈ యొక్క భూశక్తి, అంతరిక్షం నుంచి వచ్చే 2 శక్తులు అక్కడ క్లబ్ అవ్వడం ద్వారా పూర్తి స్థాయి వాస్తు ఎఫెక్ట్ అనేది ఇక్కడ నడుస్తుంది. సో, ఇలాగే ఓపెన్ చేస్తేనే వాస్తు ఎఫెక్ట్ ఉంటుందా అంటే కాదు. పరిపూర్ణత అనేది రావాలంటే అది చేయాలి. అంత మాత్రాన బ్రహ్మస్థానంలో ఉన్న శక్తి మీరు పైకప్పు వేసినా అక్కడే ఉంటుంది. దయచేసి తెలుసుకోండి. సో, ఇక్కడ మనము ఆ యొక్క స్పేసు అనేది మనం మంచి చెడ్డ చూసుకునేటప్పుడు, ఒక సిక్స్త్ పాదాల నుంచి ఎంట్రీ పెట్టుకునేటప్పుడు, ఎంట్రీ రకంగా వచ్చి, చక్కగా ఈ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయారు. చిన్న బెడ్‌రూమ్ పేరెంట్స్‌కి. అదే మాస్టర్ బెడ్‌రూమ్ అనేది ఒకటి పెట్టుకున్నాం మనం. ఇంతకుముందు మనం కొలతలు అవి ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఈ యొక్క మాస్టర్ బెడ్‌రూమ్‌లోంచి ఈ యొక్క నార్త్‌లోకి వెళ్ళేటట్టు ఒక, ఒక స్పేస్ మనం ఇచ్చాం. చక్కని సిట్‌ఔటు. అదే రకంగా ఓపెన్ బ్రహ్మస్థానం. వర్షం పడినప్పుడు చక్కగా అక్కడ కూర్చోవచ్చు. అటు లివింగ్ రూమ్‌లో నుంచి కూడా ఇక్కడికి కూడా మనము రావచ్చు. కదా! సో, ఇంత వైవిధ్యంగా ఇక్కడ మనము చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి. ఈ ఈ పైకప్పు కేవలము కింద సిట్‌ఔట్‌లో కూర్చున్న వాళ్ళ మీద ఆ యొక్క వర్షం పడకుండా ఒక రూఫ్‌లాగా ఇచ్చాం. ఒక రూఫ్‌లా ఇవ్వబట్టే అది చతుర్ముఖమైంది. ఆ రూఫ్ ఇవ్వకపోతే అది మౌలిక అవుతుందనమాట. ఈ యొక్క డిజైన్ పద్ధతుల్లో రెండిటి వేరియేషన్ ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడేంటి ఈ యొక్క లివింగ్ రూమ్‌లోంచైనా ఇందులోకొచ్చేటట్టు ఇచ్చాము. అదే రకంగా ఈ యొక్క బెడ్‌రూమ్ నుంచి వాళ్ళు కూడా ఒక పర్సనల్ స్పేస్ కింద వాడుకోవడానికి కాస్త సిట్‌ఔట్ ఇవ్వడం అనేది జరిగిందండి. సో, ఇదనమాట మనకి యాక్చువల్‌గా. ఈ యొక్క మండువా సంబంధించినటువంటి లేదా మౌలిక సంబంధించినటువంటి ఒక వర్షన్ కింద మనం చేసుకోవడానికి ఉన్న పద్ధతులివి. అదే రకంగా మనం చూసుకునేటప్పుడు రెండవ పద్ధతి చెప్తాను. రెండవ పద్ధతి ఏంటి? పూర్తిగా కింద మనము ఒక పార్కింగ్ కింద, ఒక కమర్షియల్ కింద వదిలిపెట్టి దక్షిణ పక్క నుంచి డైరెక్ట్‌గా ఎక్కడం. సో, దక్షిణం పక్క నుంచి ఎక్కినప్పుడు చూడండి చక్కగా ఏసాము. చక్కని ఒక పోర్చ్ లాంటిదనమాట. పోర్చ్ కూడా దగ్గర దగ్గర 7x8 ఉందనమాట. అంటే ఇద్దరు మనుషులు కనీసం కూర్చోవచ్చు. సో, ఇక పోర్చ్‌లోంచి లోపలికి ఎంటర్ అయినప్పుడు ఈ యొక్క బ్రహ్మస్థానము, ఇదొక ఉత్తరం అనేది ఒక లివింగ్ రూమ్ కింద మనం చేసుకునేటప్పుడు, రైట్ సైడ్ ఎంటిటీ మొత్తాన్ని మనము ఒక మాస్టర్ బెడ్‌రూమ్ లాగా చేసి ఆహ్, చాలా విలాసవంతంగా అంటే ఒక టాయిలెట్‌కి కూడా ఒక ఫ్యామిలీ సూట్‌కి ఏ రకంగా ఒక 3 స్టార్ హోటల్‌లో, 4 స్టార్ హోటల్స్‌లో ఆ యొక్క ఫ్యామిలీ సూట్ ఏ రకంగా ఉంటుందో, ఆ రకంగా ఈ యొక్క బెడ్‌రూమ్ అనేదాన్ని ఇక్కడ డిజైన్ చేయడం అనేది జరిగింది. అదే రకంగా నార్త్ ఈస్ట్‌లో ఒక బెడ్‌రూమ్ పెట్టాము. ఇక్కడ కిచెన్ అనేది మనం చూపెట్టడం అనేది జరిగింది. కిచెన్‌లోంచి కూడా ఈ యొక్క మెట్లు ఎక్కడానికి ఎవరైనా వచ్చినప్పుడు సీ ఇంట్లో ఆ స్పేస్‌లో ఉండే వంట చేసుకునేటటువంటి ఇంటి ఇల్లాలు షీ కెన్ మానిటర్. ఓహ్!
ఎవరైతే వస్తున్నారో వాళ్ళని మానిటర్ చేస్తుందనమాట ఇక్కడి నుంచి. చూడండి. ఈ ఉన్ను అనేది ఎక్కడి నుంచి తెచ్చాం మనం? ఈ యొక్క కిచెన్‌లోంచి తీసుకొచ్చామనమాట. సో, ఈ రకంగా మనం కట్టుకోవచ్చు. అదే రకంగా ఒక కామన్ టాయిలెట్ అనేది ఒక ఎక్స్‌టెన్షన్ తీసుకొని, ఒక కామన్ టాయిలెట్ ఇచ్చి, కిచెన్‌లోంచి బయటకొచ్చే వాష్ ఏరియా కింద గానివ్వచ్చు, బెడ్‌రూమ్‌లోంచి కూడా వచ్చి వాడుకునే విధంగా ఈ యొక్క స్పేస్ అనేది మనము ఇవ్వడం అనేది జరిగింది. ఇది కూడా చాలా చిన్న ప్లేస్ ఏం రాలేదండి. ఓకే. ఆల్‌మోస్ట్ 12:30. 12:30 ఇంటూ 14:30 వచ్చిందనమాట. సో, ఈ రకంగా వైవిధ్యంగా ఒకలా జేసుకోవచ్చు. సో, కింద మనం అవసరమైనంత వరకు పూర్తిగా ఈ రకంగా వెహికల్స్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చనమాట. సో, ఈ రకంగా ప్రతి డీటెయిల్డ్ చూడండి, పిల్లరుండాలి. పిల్లర్ ఎక్కడుండాలి? ఎక్కడ సెంటర్ అవ్వాలి? వాటి యొక్క బీమ్ పార్లేంటి? ప్రతీదీ ఈ యొక్క 3 డిజైన్‌లోనే మనము చెప్పడం అనేది ఇక్కడ నడుస్తుందండి. సో, ఫైనల్‌గా ఇంకొక వెర్షన్ అనేది మనకి వచ్చిందనమాట. ఆ వెర్షన్‌లో ఏంటంటే ఆ యొక్క పాఠకుడు ఏం కోరుకున్నారంటే గ్రౌండ్ ఫ్లోర్‌న మాకు పార్కింగ్ ఉండాలి. ఓకే. అది మనకి సౌత్ సింహద్వారం గేసి కట్టాలి అనేటటువంటిది అక్కడ కొంచెము ఉన్న దిక్కులకు తిరిగిన దాన్ని బట్టి అక్కడ 2 రోడ్లు ఉన్నప్పటికీ కేవలం దక్షిణానికి మాత్రమే సింహద్వారం పెట్టాలి అనేది ఒక కంక్లూజన్‌కొచ్చాం కాబట్టి, దక్షిణం పక్క నుంచి మనం చేసినప్పుడు గ్రౌండ్ యొక్క ఫ్లోర్ ఈ రకంగా ఉంటుందనమాట. సో, వెహికలొచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకునే విధానం. అదే రకంగా వెహికల్ పార్క్ చేసిన తర్వాత పైకెక్కేటటువంటి విధానం. ఆ! అలాగే ఇంటికి అంటకుండా మనము చేశాం గాబట్టి అంటే ఇక్కడ ఇంటికి అంటించాము, అంటించలేదని కాదు. కొన్ని పద్ధతుల ప్రకారం ఇక్కడ టాయిలెట్ పెట్టుకోవచ్చు. ఈ మెట్ల కింద అది వాస్తు ప్రకారం డిరైవ్ చేశామనమాట. ఈ పరిస్థితుల్లో ఇక్కడ మెట్ల కింద పెట్టుకోవచ్చనమాట. అదే రకంగా చూసుకున్నప్పుడు చూడండి, వెహికల్ మనం ఏ రకంగా ఒక పార్కింగ్ అనేది ఒక 2 బైకులు పెట్టుకోవడానికి ఇచ్చినప్పుడు, కింద ఒక సింగిల్ బెడ్‌రూమ్ అనేది ఇచ్చినప్పుడు ఏ రకంగా వాటి యొక్క అమరిక. అదే రకంగా ఇక్కడ ఒక లిఫ్ట్ అనమాట. ఈ యొక్క స్పేస్‌లో ఒక లిఫ్ట్ అనేది పెట్టుకోవడానికి మనం చూసినప్పుడు, మనం వీటి కొలతలు ఏంటనేది ఇక్కడ ఆలోచించాలి. చూడండి మిత్రులారా, ఇక్కడ దగ్గర దగ్గర 14, 10 అంగుళాలంటే దగ్గర దగ్గర 15 అడుగులు. 15x13:30 ఒక లివింగ్ రూమ్ అనమాట. అదే రకంగా గెస్ట్ ఎవరైనా వస్తే వాడుకోవడానికి ఒక టాయిలెట్ ఏదైతే ఉందో అది హాల్‌లోంచి ఎళ్లి వాడుకోవడానికి టాయిలెట్. అదే రకంగా ఒక లివింగ్ స్పేస్ అనమాట. అంటే ఐ మీన్ వాష్ ఏరియా. వాషింగ్ మిషన్ ఏదైనా పెట్టి అక్కడే బట్టలు ఆరేసుకునేటటువంటి వ్యవస్థ. అలాగే హాల్‌లోంచి వాయువ్యుల కిచెన్ ఏ రకంగా వాడుకోవాలి. ఆ! ఏ రకంగా ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది తెలుపుతూ, హాల్‌లోంచి బెడ్‌రూమ్ ఏ రకంగా వాడాలి, కబోర్డ్ ఎక్కడ పెట్టుకోవాలి, అదే రకంగా కమోడ్ ఏ రకంగా పెట్టుకోవాలి. అంటే ఇది ఒక గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించినటువంటి ఒక పార్కింగ్ ప్లస్ కొంత రెంట్‌కి ఇచ్చుకోవాలనుకునేటప్పుడు చేసింది. తర్వాత దాని నుంచి వాళ్ళేం జేస్తారు, పై ఫ్లోర్‌కొస్తారు. పై ఫ్లోర్‌కొచ్చిన తర్వాత మొత్తము ఆ యొక్క ఓనరే మొత్తము ఒక 2 బెడ్‌రూమ్స్ కింద వాడుకుంటాము అనుకునేటప్పుడు, పైకి ఏ రకంగా నడకలొస్తున్నాయి ప్రదక్షిణ క్రమంగా, ఈ రకంగా ఆగ్నేయం పక్కనకొచ్చి, ఇలాగ దక్షిణం పక్కకొచ్చి, ఈ యొక్క దక్షిణం పక్క నుంచి ఎంట్రీ అనమాట. ఈ రకంగా హాల్. ఈ రకంగా హాల్ మనం తీసుకున్నాము. అదే రకంగా హాల్‌లోంచి ఇంతకుముందు చూసాము. కింద హాల్ గాని, ఈ యొక్క వాష్ ఏరియా గాని, ఇది గాని మొత్తము కిందన ఏదైతే ఉందో సేమ్ ఎంటిటీ అనమాట. మనకి ఎక్స్‌ట్రా‌గా పెరిగిందల్లా ఏంటంటే పార్కింగ్ అనేది ఇక్కడ చేయడం వల్ల మనకు పెరిగిందనమాట. సో, ఇక్కడ ఒక స్టోర్ అనేది ఇక్కడ మనం ఇచ్చినప్పుడు 6, 8 దగ్గర దగ్గర 7 అడుగుల స్టోర్. 7x3:30 4 అడుగుల స్టోర్. అదే రకంగా కిచెన్ ఎంతుందండి? కిచెన్ చూసినప్పుడు దగ్గర దగ్గర 8:30 ఉంది ఒక పక్కన. ఇంకొక పక్కన ఎంతుందండి? 8:30 ఉందన్నమాట.
మోస్ట్ సఫిషియంట్. సేమ్ అదే రకంగా ఈ యొక్క పూజా గది గూడా ఎదురుగా ఉన్న స్టోర్ రూమ్ ఉన్న ప్రపోర్షన్స్ అంటే దగ్గర దగ్గర 8:4 వచ్చిందనమాట. అదే రకంగా రిమైనింగ్ ఇక్కడ ఒక డైనింగ్ అనేది కట్లరీ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. సో, అదే రకంగా ఇటుపక్కొచ్చినప్పుడు ఒక వాయువ్యలో బెడ్‌రూము, నైరుతిలో బెడ్‌రూము, బెడ్ ఏ రకంగా ఓరియంటేషన్ ఉండాలి, టాయిలెట్స్ ఏ రకంగా ఉండాలి. అదే రకంగా ఒక పశ్చిమ పక్కన రోడ్డు ఉంది కాబట్టి ఒక బాల్కనీ ఏ రకంగా ఉండాలి అనేది ఇక్కడ ఏర్పాటు చేశాం. దీనికి తోడు ఆ యొక్క ఇంటి ఓనర్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేశారంటే, సార్ నేను యాక్చువల్‌గా ఆ గ్రౌండ్ ఫస్ట్ ఓకే చేస్తే ఇదిగోండి బిల్డింగ్ ఈ రకంగా మనం ఒక చక్కగా బిల్డింగ్ మనం తీసుకునేటప్పుడు ఈ రకంగా మనం దక్షిణం పక్కన చూసుకున్నప్పుడు ఆ యొక్క ఓరియంటేషన్ గానీ, ఆ యొక్క ఎలివేషన్ గానీ, ఆ యొక్క కిటికీలు పెట్టే ఇది గానీ, ఈ రకంగా వస్తుందనమాట. కానీ వారేంటంటే మేము భవిష్యత్తులో ఒక 10 ఇయర్స్ తర్వాత అవ్వచ్చు, 5 ఇయర్స్ తర్వాత అవ్వచ్చు, రెంట్‌కిచ్చుకోవాలనే ఆలోచన ఉంటే, మాకు పైన ఒక 2 సింగిల్ పోర్షన్స్ కావాలి అనుకునేటప్పుడు, మళ్ళా ఈ యొక్క డిజైన్‌ని మళ్ళా డెవలప్ చేశామనమాట. ఈ రకంగా పైకొచ్చిన తర్వాత సీ ఈ మొత్తం తీసుకునేటప్పుడు ఈ రకంగా కర్సర్ ఎక్కడైతే ఉందో, ఇదంతా ఒక పోర్షన్ కింద, అదే రకంగా ఇదంతా ఒక పోర్షన్ కింద ఇవ్వడం అనేది జరిగింది. కాపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ప్రత్యేకంగా ఇక్కడ ఈ డిజైన్‌లో ఆ యొక్క బెడ్‌రూమ్ ఏదైతే ఉందో, బెడ్‌రూమ్‌కి స్పెసిఫిక్‌గా సెపరేట్‌గా చేయలేకపోయామనమాట. అంటే కామన్‌గా యూజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే మోస్ట్‌లీ ఒక బ్యాచిలర్స్‌కి ఇవ్వడానికి తగ్గట్టు అది డెవలప్ చేసాం. ఎందుకంటే వాళ్ళు లోపలికి ఎంట్రీ అవ్వగానే, ఈ లోపలికి ఎంట్రీ అవ్వగానే డైరెక్ట్‌గా ఒక ఒక సౌత్ వెస్ట్‌లో బెడ్‌రూమ్ ఇచ్చాము. ఒక నార్త్ వెస్ట్‌లో కిచెన్ ఇచ్చాము. ఈ రకంగా ఇద్దరు బాల్కనీకొచ్చినట్టు ఇచ్చాం. అంటే మోస్ట్‌లీ ఇట్ కెన్ బి యూజ్‌ఫుల్ ఫర్ ఏ బ్యాచిలర్స్ ఆహ్, లేదా మేము సరిపెట్టుకుంటాము అనుకునేటప్పుడు అంటే బెడ్‌రూమ్‌లోకి వెళ్ళే కిచెన్‌లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఈ డిజైన్‌లో వచ్చిందనమాట. సో, వారు కావాలి అనుకుంటే మనకి ఈ యొక్క ఎంట్రీలోంచి ఈ రకంగా వెళ్తాము అనే పరిస్థితి ఏదైనా ఉందనుకోండి, సరిపెట్టుకోదు. అందువల్ల ఇద్దరు, ముగ్గురు బ్యాచిలర్స్‌కి గాని, ఇద్దరు, ముగ్గురు స్టూడెంట్స్‌కి గాని, ఈ లెఫ్ట్ సైడ్ పోర్షన్ ఇచ్చి, మిగతా ఫ్యామిలీకి ఈ రకంగా మనం ఇచ్చుకోవచ్చనమాట. అందువల్ల ఒక 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 ఇంటిని ఇలాగే చేయాలి అని కాకుండా, ఆయం కట్టిన తర్వాత, అది ఏ ఫేసింగ్ పెట్టాలి అనేది డిసైడ్ అయిన తర్వాత, కస్టమర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫినాన్షియల్ కండిషన్. ఎన్ని లక్షలు వారు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు? వాళ్ళ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇక్కడ డిజైన్ అనేది డెవలప్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో, ఈ రకంగా ఇక్కడ మనం 3 రకాలైనటువంటి వైవిధ్యాలు ఒకే రకమైన స్థలం తీసుకునేటప్పుడు ఎలా కట్టొచ్చు అనేది ఇక్కడ మనం చెప్పడం అనేది జరిగింది మిత్రులారా. సో, థాంక్ యూ వెరీ మచ్.